పడతా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఈ మొత్తం కల్తీ ఆహారం 5 స్టార్ 3 స్టార్ 4 స్టార్ అవి కల్తీయే. ఫుడ్ పాయిజన్ అయ్యి అందరూ అడ్మిట్ అవుతూ ఉన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు పోతారు, తాళం వేస్తారు, మళ్ళీ పైసలు వేయగానే మళ్ళీ ఓపెన్ చేస్తారు. అది అలా ఉంటే ఆఖరికి ఏమైనా అయ్యి వేసుకునే మందులు కూడా నకిలీ మందులే. సో ఈ నకిలీ మందులు వాడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక మందులు వేసుకొని ఏం లాభం, హాస్పిటల్స్ ఏం లాభం, మళ్ళీ వీటి ప్రక్షాళన ఎవరు చేయాలి? మెడికల్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణలో. మరి దీనికి ప్రక్షాళన ఏది? ఏం చేయాలా? రాజాసింగ్ అదుపులోకి ముంబై నుంచి శంషాబాద్లో దిగగానే అడ్డుకున్న పోలీసులు మెదక్కు వెళ్తున్నారన్న సమాచారంతోనేనట. ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఖరారు చేసిన ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు 7 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా అనుభవం, టీడీపీ రాష్ట్ర సారథిగా పల్లా శ్రీనివాసరావు. సో అక్కడ స్పీకర్గా, ఏపీ శాసనసభ స్పీకర్గా మరి ఈయన టీడీపీ రాష్ట్ర సారథిగా పల్లా శ్రీనివాసరావు ఉండబోతున్నారట. ఎందుకంటే 7 సార్లు ఎమ్మెల్యే అట్లాగే మంత్రులుగా కూడా చేయడం జరిగింది కాబట్టి మరి స్పీకర్గా ఉండాలంటే కంటిన్యూస్గా గెలుస్తున్న వ్యక్తి అయి ఉండాలి. సో అందుకని ఈయన తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే 52 ఏళ్ల మహిళ 12 రోజుల్లో 1000 కిలోమీటర్ల పరుగు, థాయ్ మలేషియా మీదుగా సింగపూర్కు, అట్లాగే అల్ట్రా మారథాన్ రన్నర్ నటా లీడవ్ ఘనత ఇది అట. గ్రేట్ కదా. సో 52 ఏళ్ల మహిళ. ఇప్పుడు కల్తీ ఫుడ్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉరకగలుగుతారా తనలాగా? చాలా కష్టం. ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లు ఇవ్వండి, బెంగాల్ సర్కార్కు కలకత్తా హైకోర్టు ఆదేశం. కరెక్టే కదా, మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఉండాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు వాళ్ళ ఇబ్బందులతో పోల్చుకుంటే మిగతా ఇబ్బందులు చాలా చిన్నగా కనబడతాయి. భారత్ లంక మధ్య వారధి నిర్మాణంపై సాధ్యాల అధ్యయనం తుది దశకు, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే వెల్లడి. ఈ వారంలో ఆ దేశానికి వెళ్ళనున్న జయశంకర్. చూద్దాం వారధి కడతారట, మరి ఏ రకంగా ఉంటుందో. ఇగో నీట్లో 2 చోట్ల అవకతవకలు. మొదటిసారి ఒప్పుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం. ఎన్టీఏ అధికారుల తప్పున్నట్టు తేలితే వదిలిపెట్టబోం, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. ఎన్టీఏ చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయం. నీట్పై మోదీ మౌనం మంచిది కాదు, సుప్రీం కమిటీతో దర్యాప్తు జరిపించాలి, ప్రవేశాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి. సిబల్ నీట్ వ్యవహారంపై ప్రధాని కేంద్ర మంత్రులు స్పందించాలి. విద్యార్థులకు నష్టం జరిగితే పోరాటం చేస్తాం, రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకోవాలి. కేటీఆర్ ఇదే మాట పేపర్ లీకేజ్ అయినప్పుడు చెప్పినాం చర్యలు తీసుకోమని. మీరేమైనా చర్యలు తీసుకుర్రా? పైగా కాలేదని కప్పిపుచ్చుకున్నారు. అట్లయిందని ఇప్పుడు ఇట్లయిందని అంటలేను, బట్ అప్పుడు మీరేం చేసిర్రు అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎస్ సార్. దిశ చూసినట్టయితే ప్రధాన వార్త, భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు, నిశిత పరిశీలన తర్వాతే అమలు, ముందు ధరణి పోర్టల్కు చికిత్స, కొత్త ROR యాక్ట్ రూపకల్పన, మళ్ళీ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ, మండల డివిజన్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేలా వ్యవస్థలు. అప్పీల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్లాన్, రెవెన్యూ కోడ్కు రూట్ మ్యాప్, చట్టం రూపొందించే బాధ్యత నిపుణులకు, త్వరలోనే ప్రభుత్వం వద్దకు డ్రాఫ్ట్. మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ సభ్యులు ఫైల్. భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్ అట, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలట. ఇవన్నీ ఎప్పుడైతే సార్ ఏమైనా నమ్మకం ఉన్నదా? ఎప్పుడైతే
ఇప్పుడు ఈ సవరణలు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో గది చెప్పండి అయ్యా ఫస్ట్. ఈ సవరణలు కావాలంటే ధరణి బాధితులు ఎవరి దగ్గరికి పోవాలి? ఎంఆర్ఓల దగ్గరికి పోవాలన్నా, సీసీఎల్ల దగ్గరికి పోవాలన్నా, ఐఏఎస్ల దగ్గరికి పోవాలన్నా, ఆర్డీఓల దగ్గరికి పోవాలన్నా, ఎవరి దగ్గరికి పోవాలి? లేకపోతే ఏకంగా రెవెన్యూ మంత్రి దగ్గరికి రావాలన్నా? ఎక్కడ పోవాలో చెప్తే అక్కడ పోయి చేసుకుంటారు మరి సవరణలు. ఇంకెన్ని రోజులు? జరిగిందే మీడియాకు చెప్పాను, దానికి వేర్వేరు నిర్వచనాలను ఆపాదించడం సరికాదు. కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం. ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం. ఆ తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపైన స్పష్టత BHEL ప్రతినిధులకు విచారిస్తాం. జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి. ప్లేటు మారిందనిపిస్తోందా? ఎక్కడో కొడుతున్నట్లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని, అందులో అంశాలను ప్రాథమికంగా పరిశీలించామని చెప్పి జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయన్నారు. ఎంక్వైరీ కంప్లీట్ కాకుండానే మీడియా సమావేశంలో కొన్ని వివరాలను తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను బహిర్గతం చేశానని, దానికి వేర్వేరు నిర్వచనాలను ఆపాదించడం సమంజసం కాదన్నారు. గనులను వేలం వేయండి, లేకుంటే మేమే ఆ పని పూర్తి చేస్తాం. రాష్ట్రానికి కేంద్ర గనుల శాఖ నుంచి లెటర్. 6 బ్లాకుల వేలానికి ఈ నెల 30 డెడ్లైన్. 9 ఏళ్లుగా ముందుకు సాగని ప్రక్రియ. రాష్ట్రంలో 11 గనులను అప్పజెప్పిన GSI. ఇందులో 3 సూర్యాపేట జిల్లాలోనివట. పాఠ్య పుస్తకాల్లో అల్లర్ల ముచ్చటెందుకు? NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బుక్లో బాబ్రీ మసీదుకు బదులు మరో పదం. అయోధ్య చాప్టర్ 4 నుంచి 2 పేజీలకు కుదింపట. ఏంటో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ చరిత్రలో పెట్టుకుంటున్నారు బుక్లలో. ఇగో కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే బండ్ల, బీఆర్ఎస్ను వీడనున్న కృష్ణమోహన్ రెడ్డి, చక్రం తిప్పుతున్న మంత్రి జూపల్లి ఈ నెలాఖరులోపు చేరుతానని ప్రచారం. సోషల్ మీడియాలో జోరుగా చర్చ. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న గద్వాల ఎమ్మెల్యే. నిర్ణయం ఆల్రెడీ ఎప్పుడో తీసుకొని ఉంటారు, జస్ట్ ఉత్తుత్తి గాలి మాటలు అన్నట్టు ఇవన్నీ. సో ఆల్రెడీ చెప్పకనే చెప్తున్నాం కదా, సోషల్ మీడియా కాదు. 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముందో ఎనుకో, రేపో మాపో ఎల్లుండో అవతల ఎల్లుండో. ఓకే. అండ్ అదే రకంగా గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాం? మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల స్థానాల్లో విజయమని సర్వే నివేదికలు. పొరపాటు ఎక్కడ జరిగింది? కార్పొరేషన్ పదవులు ఇచ్చిన అభ్యర్థులకు గెలిపించలేకపోయారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి AICC ఆదేశం. పనిచేయడానికి పదవులు ఇవ్వద్దని మెసేజ్. అధిష్టానానికి త్వరలో PCC నుంచి నివేదిక. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పైన కూడా త్వరలో కాంగ్రెస్ పెద్దల రివ్యూ. అంతా అయిపోయినాక ఇప్పుడు రివ్యూలు పెట్టి ఏం లాభం సార్? ఏమన్నారు ఇంకా? ఇగో చేవెళ్ళ, మహబూబ్ నగర్, మెదక్లో ఎందుకు ఓడిపోయినారు నివేదిక ఇవ్వండి. పాప మా క్యాండిడేట్లను అయితే పెద్ద బఫూన్లు చేసిరు. గెలిపిస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి వెనకాల కొంతమందితో చేతులు కలిపి వాళ్లకు ఎవరు అవునన్నా కాదని ఇది వాస్తవం. ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటున్నాం. ఫేక్ టికెట్లు ఇచ్చిరు ఆడ పెడితే సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇస్తే AICC కూడా చూసుకోక్కర్లే. కొంచెమన్నా అరే LKG పోరగాళ్ళు అంటే చెప్తారా భయ్, నేటివ్ జిల్లా కానీ వాళ్ళకి, నేటివ్ ప్లేస్ కానీ వాళ్ళకి టికెట్ ఇస్తే గెలుస్తారా ఓడిపోతారా అని LKG పోరగాడి దగ్గరకు పోయి మైక్ పెడితే వాళ్ళు కూడా చెప్తారు. మరి AICC చెప్పలేకపోయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎట్లా పోతుంది, ఏంది కథ అనేది. మరి సమాధానం ఎవరు చెప్పాలి? ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించింది ఎవరు? మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. సరే మెదక్ అంటే పక్కన పెట్టండి, మెదక్ కాసేపు పక్కన పెడదాం. మహబూబ్ నగరు, చేవెళ్ళ, మల్కాజ్గిరి అయితే సిట్టింగ్ ఎంపీ స్థానం రేవంత్ రెడ్డిది. ఈ చేతులారా చేసినట్టు మీకు ఎవరికి కూడా అర్థమవుతలేదా? క్లియర్గా చిన్నపిల్లలని అడిగినా చెప్తారు కదా. మరి ఇక్కడ మీరు మందలించాల్సింది ఎవరిని? ఇక వారిపై యాక్షన్ తీసుకోవాలని AICC ఆదేశించిందంట.
మరి ఒకవేళ దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారి మీద ఏఐసిసి యాక్షన్ తీసుకునే దమ్ము ఉందా? ఏఐసిసికి తీసుకుంటుందా? క్యాండిడేట్లను డిక్లేర్ చేసింది ఎవరు సెలెక్ట్ చేశారు క్యాండిడేట్లను? అక్కడ క్యాండిడేట్ని ఇక్కడ క్యాండిడేట్ని అక్కడ కావాలనే పెట్టింది ఎలక్షన్ ముందు రోజు మందు సింధు విందు ఆ పైసలు పంచొద్దని చెప్పింది ఒక చిన్న లాజిక్ అండి. మల్కాజ్గిరి విషయానికి వద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే, కాంగ్రెస్ పార్టీ జీరోగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి చూపించిండు. అవునా కాదా? చిన్న లాజిక్, సింపుల్ లాజిక్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ ఏమో జీరో అయింది. ఓకే, రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ముఖ్యమంత్రి అయ్యే తెలంగాణ ముఖ్యమంత్రి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతేనే మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తెచ్చుకొని మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉన్నారు, అక్కడ టికెట్ ఇచ్చింది ఒక మహిళకు, మరి ఎందుకు గెలవలేదట మల్కాజ్గిరిలో? ఈ కోణంలో ఎప్పుడన్నా ఆలోచించిరా? ఎవరి వల్ల గెలవలే? ఎవరితో కుమ్మక్కైండ్రు? వెనకాల ఏం జరుగుతుంది? ఇన్ని సీట్లు మాకు, ఇన్ని సీట్లు మీకని పంచుకుంది ఎవరు? ఈవీఎం మిషన్స్ కొన్ని ప్లేస్లలో మ్యానిపులేట్ చేసింది ఎవరు? అన్నిట్లో చేస్తే డౌట్ వస్తుంది. ఏడ్నో ఆడ కొన్ని ముందే అనుకొని చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేసుకుంది ఎవరు? మరి ఇవన్నీ ఏఎస్ఎస్సి ఆరాధియండి. మీరు ఆరాధించే లోపల అన్ని సగం కాలం అయిపోతూ ఉన్నది. ఇంకేం లాభం సార్ తీసుకొనిగా? మొత్తం అయిపోయినాక ఏం లాభము? ఇక్కడైతే